కేసీఆర్ సంతకం యమపాశమైంది. కృష్ణా జలాల్లో 511 టీఎంసీలు ఏపీకి ఇచ్చింది ఆయనే. రాష్ట్ర ప్రజలపై కిషన్ రెడ్డి పగబట్టారు. వనపర్తిని అభివృద్ధి పదంలో నిలిపే బాధ్యత నాది. ప్రజాపాలన ప్రగతి బాట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక నిన్న ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన వివరాలు తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి. ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 10 ఏళ్లు ఎస్ఎల్బీసీ పనులు పక్కన పెట్టిన బీఆర్ఎస్. సొరంగాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల్లో 511 టీఎంసీలు ఏపీకి తీసుకెళ్లొచ్చంటూ నాడు కేసీఆర్ పెట్టిన సంతకం తెలంగాణ రైతుల పాలిట యమపాశమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమకు నీటిని తరలించడానికి కేసీఆర్ కారణం కాదా అని ప్రశ్నించారు. నాడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి వైఎస్ సీమకు నీరు తీసుకెళ్తే ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్కు పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతలకు పునాదులు వేయలేదా అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలమూరు ద్రోహి అని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ఇందిరమ్మ మహిళా శక్తి తదితర పథకాలను ఆదివారం వనపర్తిలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇక స్పీచ్ అంతా మనం చూసినాం కాబట్టి దాని మీద పెద్దగా ఫోకస్ చేయాల్సిన అక్కర్లేదు, జనం అంతా విన్నర్. ఇక్కడ ఆయన ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటా మనకు రాలేదని. ఇప్పుడు చాలామంది మేధావులు కానీ ఈ వాటర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంది, రిటైర్డ్ ఇంజనీర్స్ అంతా 511 టీఎంసీలు ఆంధ్రాకి అండ్ 290 చిల్లర టీఎంసీలు తెలంగాణకి కేటాయింపులు జరిగినాయి. ఈ కేటాయింపుల్లో ముఖ్యమంత్రి అన్నట్టు 100% 10 సంవత్సరాల కాలంలో అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే 10 ఏళ్లకు ముందు 2014 వరకు తెలంగాణ వచ్చేంత వరకు దేని మీద జరిగింది? నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు అన్న ట్యాగ్ లైన్ ఏ నీళ్ల మీద? కృష్ణా జలాల మీదనే అసలైన యుద్ధం. ఆ కృష్ణా జలాల వాటాని 50% పక్కా తీసుకొస్తాం, లేకపోతే తలకాయ నరుక్కుంటామన్నారు. 50% తీసుకొచ్చుడు దేవుడు ఎరుగు. గోదావరి మీద కట్టిన కాళేశ్వరం లాంటి అది ఇది ప్రాజెక్టులు వాటికి పెట్టే దాంట్లో ఒక 10 to 20% ఖర్చు పెట్టినా మనకు ఉన్న వాటానే మనం వాడుకోవట్లేదు. కృష్ణా జలాల్లో ఆ 293 297 టీఎంసీల నీటినే మనం పూర్తి స్థాయిలో మనం వాడుకోవట్లే. సో ఇక్కడ ప్రాజెక్టులు కట్టి ఆ నీటిని వాడుకొని ఆ వాటా మీద కొట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఇట్లాంటి జిల్లాలకు మేలు జరిగేది. కానీ ఆ ప్రయత్నం చేయలే. ఎందుకు? ఆయన రాయలసీమని రతనాలసీమ చేద్దామనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్కు పిలిపించి మంచిగా దాదాపు ఒక 2-3 గంటలు భేటీ అయి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి, సంగమేశ్వరం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి స్కెచ్ గీసి ఎవరు ఆ కాంట్రాక్ట్ ఎవరికి అప్పగించారు? ఆ పనులు కూడా మెగా కృష్ణారెడ్డికి అప్పగించారు. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిసి. ఆ మెగా కృష్ణారెడ్డి ఏం చేసిండు? ఆ మెగా కృష్ణారెడ్డి తెలంగాణలో ఉన్న మట్టిని తీసుకుపోయి జట్టీల ద్వారా ఆ ప్రాజెక్ట్ కోసం వాడిండు. ఇది ఓపెన్ సీక్రెట్, బహిరంగ రహస్యమే కదా, ఓపెన్ సీక్రెటే కదా ఇది వాస్తవం కాదా? మన తెలంగాణ మట్టిని రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం అక్కడ వాడిరు. ఇది 200% వాస్తవం. కానీ ఆనాడు కొట్లాడాల్సిన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మిగతా పక్షాలన్నీ కూడా సైలెంట్గా ఉండిపోయినాయి. ఏది మీ పోరాటం మీద? ఆనాడు కట్టే ఈడ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకుని ఆడ రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టే ఏది ఫైట్ ఏదేమన్నా ఉందా? ఇప్పుడు మీరు అంటున్నారు కదా కేసీఆర్ సంతకం యమపాశమైందని. 200% కరెక్టే, డౌటే లేదు. కేసీఆరే జగన్మోహన్ రెడ్డి ద్వారా మొత్తం ఆ కృష్ణా జలాన్ని మనకు అవసరమే లేదు ఈ జలాలని చెప్పిండు. కానీ మీరు చేసిన ఫైట్ ఏదో ఆనాడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మిగతా పక్షాలు ఎందుకు? మధ్యలో మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు కాబట్టి మీరు కూడా సైలెంట్గా ఉన్నారు. ఏదో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడవచ్చు, లేకపోతే అసెంబ్లీలో మాట్లాడవచ్చు. ఇంకా ఘోరమైంది కేసీఆర్ చేసిన పని. ఇక్కడ మహారాష్ట్రకు పోయి ఈ నుంచి నీళ్ళు పంపులు పెట్టి మీరు లిఫ్ట్ పెట్టి ఎత్తుకపోరు నీళ్ళు ఇక్కడి నుంచి అన్నాడు. అంటే ఒకవేళ కనుక 3వసారి పవర్లోకి వస్తే ఆయన దేశమంతా విస్తరించాలి అన్న ఆలోచనతో గోదావరి నీళ్ళని కూడా మనకు రావాల్సిన వాటాను కూడా శ్రీరామ్ సాగర్ దగ్గర పంపులు పెట్టి ఎత్తుకపోరు అన్నాడు కదా, అది కూడా పంపించేటోడు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎవరు? నిన్న హరీష్ రావు, కేటీఆర్, వీళ్ళంతా 50% వాటా సాధించాలి మనం కృష్ణా జలాల్లో, మీరు మొత్తం చంద్రబాబు నాయుడుకి అప్పగించేస్తున్నారని. ఆల్రెడీ ఆ పని కంప్లీట్ చేసిరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఎవరికి ఉన్నది చిత్తశుద్ధి? మన వాటా మనకు దక్కాలని తెలంగాణ ప్రజలు పోరాటం చేసింది. తెలంగాణ అమరవీరులు దాదాపు 12
వందల మంది మలి విడతలో 369 మంది మొదటిసారి 1569 మంది ప్రాణాలు కోల్పోయింది. దేనికోసం? నీళ్లు, నిధులు, నియామకాలు. ఏ నీళ్ల కోసం? కృష్ణా జలాల కోసం. మరి వాళ్ళ ఆశయాలు నెరవేరినాయా? ఆ నీళ్లు అన్న ఫస్ట్ ట్యాగ్ లైన్ని మనం కంప్లీట్ చేయలేకపోయినాం కదా. 11 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి. అసలు రావాల్సిన వాటా తక్కువ వాటా, 50% వాటా రావాలి. పక్కన పెడితే ఉన్న వాటాను కూడా మనం వాడుకోవట్లే, ప్రాజెక్టు కట్టట్లే. ఇంత మోసం జరిగింది ఈ రాజకీయ నాయకుల వల్ల. సో ఇట్లా నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి. ఏది? ఎస్ఎల్బీసీ. మరి ఇప్పుడు ఎట్లా కంప్లీట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేవా? ఇంకొక 9-10 కిలోమీటర్లు ఆ టన్నెల్ వర్క్స్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. దాదాపు 3,70,000కు పైగా ఎకరాల ఆయకట్టు నల్గొండ జిల్లాలో రైతులకు మేలు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 10 ఏళ్లు ఎస్ఎల్బీసీని పక్కన పెట్టిన బీఆర్ఎస్ బిల్లులు చెల్లించలేదు, విద్యుత్ నిలిపేశారు. కాళేశ్వరం దేవాదులలో ప్రమాదాలు జరిగితే నాటి పెద్దలు వెళ్లనే లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు. సొరంగ ప్రమాదంపై మరో 2 నుంచి 3 రోజుల వరకు ఏమీ చెప్పలేం. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిన ఘటనపై అధికార ప్రతిపక్షాలు ఐక్యంగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని, 2-3 రోజుల వరకు ఏ విషయం అధికారికంగా చెప్పలేమని స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో ప్రమాదం చోటు చేసుకున్న ఎస్ఎల్బీసీ సొరంగాన్ని ముఖ్యమంత్రి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, బాలు నాయకులతో కలిసి సొరంగంలోకి వెళ్లి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు జాతీయ రాష్ట్ర సంస్థలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2005-2006లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధునాతన సాంకేతికతతో టీబీఎం ద్వారా ప్రారంభించింది. టన్నెల్ బోరింగ్ మిషన్. దీని తవ్వకం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం లోపే 30 కిలోమీటర్ల మేర పూర్తయింది. దాదాపు 24 కిలోమీటర్లు 2014కి ముందే కంప్లీట్ అయిపోయింది. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తారు అని విశ్వసించాం. కానీ నాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నిర్మాణ సంస్థకు బిల్లులు చెల్లించకపోగా విద్యుత్ సరఫరా ఆపేసింది. దీంతో 10 ఏళ్ల పాటు పనులు ఆగిపోయినాయి. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు పైన దృష్టి పెట్టింది. సంస్థకు బిల్లులు చెల్లించి నిపుణులతో చర్చించాం. అమెరికా నుంచి టీబీఎం ఇతర పరికరాలు రప్పించాం. పనులు వేగంగా పూర్తి చేసి నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మేము చిత్తశుద్ధితో పనిచేస్తుంటే అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగింది. బాధితులకు ప్రభుత్వం, ప్రతిపక్షం అంతా అండగా నిలిచి ఆదుకోవాలి. దుర్ఘటన జరిగిన గంటలోపే మంత్రులు గత నెల 22వ తేదీన ప్రమాదం జరిగిన గంటలోపే మంత్రులు ఉత్తమ్, జూపల్లి ఇక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ వ్యవస్థ అంతా ఇక్కడే ఉండి పనిచేస్తోంది. ప్రతి 2-3 గంటలకు నేను వివరాలు తెలుసుకుంటూనే ఉన్నా. నిరంతరం ఆర్మీ, మరో 11 సంస్థలు పనిచేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీలు కూడా పాల్గొంటున్నాయి. గల్లంతైన వారి వివరాలు, చర్యల్లో పాల్గొంటున్న సంస్థలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దేశ ప్రధాని నుంచి మొదలు ప్రతి ఒక్కరూ వారి సలహాలు, సూచనలు అందించారు. ప్రమాదం జరిగినా మేము మనోధైర్యం కోల్పోలే. పట్టుదలతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. సొరంగంలో ఊట వస్తోందని నిపుణులు చెబుతున్నారు. 13.50 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తుండడం క్లిష్టంగా మారింది. సోమవారం సాయంత్రానికి కన్వేయర్ బెల్ట్ మరమ్మత్తు చేసి మట్టిని బయటకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మట్టి కింద మనుషులు, యంత్రాలు ఎక్కడ ఉన్నాయనే నిపుణులకు అంచనాకు రాలేకపోతున్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు కె చంద్రశేఖరరావు ఎక్కడున్నారు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు? నేను ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను అని విమర్శించిన హరీష్ రావు సొరంగంలో ప్రమాదం జరిగినప్పుడు దుబాయ్లో దావత్ చేసుకోలేదా? కాదంటే పాస్పోర్ట్ వివరాలు బయట పెట్టమనండి, లేదంటే నేను బయట పెడతా. దేవాదుల ప్రమాదంలో చిక్కుకున్న వారి మృతదేహాలు 5 ఏళ్ల వరకు దొరకలే. ఈ విషయాన్ని ప్రతిపక్షం మర్చిపోతే ఎలా? శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగితే మరమ్మతులే చేయలే. మానవ తప్పిదంతో నాడు ప్రమాదం జరిగింది. ఎస్ఎల్బీసీ ప్రమాదం ప్రకృతి విపత్తు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి బాధ్యత లేదా? బాధ్యత లేదా? జీతం తీసుకుంటలేవా? మేము పెట్టే కూడు తింటలేవా? బయటికి వచ్చి అక్కడికి వెళ్ళలేవా? ఈయన గురించి ఎక్స్పెక్ట్ చేయడం కూడా అనవసరము. చాలామంది అంటారు ఇంకేముందిలే అనేది, అయిపోయింది కదా. మరి ఆయనకు పదవి ఎందుకు? అలాంటప్పుడు అపోజిషన్ లీడర్ పదవి ఎందుకు? ఆయన ఇంకోటి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్యాకేజీలో భాగంగా సిరిసిల్ల దగ్గర, సిరిసిల్ల సిద్దిపేట మధ్యలో ఈ కాళేశ్వరం ప్యాకేజీలో భాగంగా టన్నెల్, ఇదే సొరంగం దవ్వుతూ ఉంటే
దాదాపు 7గురు చచ్చిపోయారు. వరుసగా 3 రోజులు 3 ప్రమాదాలు జరిగినాయి. అక్కడ ఒక దగ్గర జరిగింది, సిద్దిపేట దగ్గర జరిగింది. మొత్తం 3 ప్రమాదాలు జరిగితే 8 మంది చచ్చిపోయారు. వరుసగా 3 రోజులు జరిగినాయి. ఆనాడు ముఖ్యమంత్రిగా మీరు కనీసం అక్కడికి పోయిరా? పోకపోవడం తర్వాత కనీసం ఆ వార్తను కూడా బయటికి రాకుండా చేసిరు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఏమా మళ్ళీ వీళ్ళే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు.